దేవర రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సరా థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. దీనికి వచ్చిన మస్తాన్ మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి చెందడం ఇప్పుడు కడప జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. మృతుడు సీకే ధీని మండలం జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. ఇక కడపలోని పాత బస్టాండ్ దగ్గరున్న రాజా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్ యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. చాలా మంది టికెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో హాలు పూర్తిగా నిండిపోయిందని చెప్పాలి. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ సిబ్బందిని చితకబాదారు. అలానే తెర ముందు కూడా పలువురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో చాలా మంది యువకులకు గాయాలయ్యాయి. వీళ్ళ వల్ల సినిమా చూడడానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు. యువకులు తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోని షోను కాసేపు నిలిపివేశారు. ఇకపోతే గతంలో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించమంటూ 19 ఏళ్ల యువకుడు వైద్యులను వేడుకున్న విషయం మనందరికీ గుర్తే ఉంది. బ్లడ్ క్యాన్సర్ రోజురోజుకి ఆయువును కదిలేస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని అయినటువంటి సదరు యువకుడు మాత్రం చనిపోయేలోగా దేవర సినిమా చూడాలని ఎదురు చూశాడు. అన్నట్టుగానే దేవర సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూడడానికి ఎంతో ఆతృతగా వెళ్లి చూశాడట. అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులు కూడా ఆ టైంలో కోరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. కుమారుడి వేదన చూడలేక నా బిడ్డను బతికించండి అంటూ ఆ యువకుడు తల్లి తండ్రులు కూడా కన్నూరు మున్నూరుగా ప్రెస్ మీట్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించమంటూ ఆ 19 ఏళ్ల యువకుడు వైద్యులను వేడుకోవడం చూసిన తర్వాత ఎంతో మంది కదిలి వచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ యువకుడికి కాల్ చేసి వీడియో కాల్ చేసి మరి మాట్లాడడం జరిగింది. మీకేం కాదు నేనున్నానని అంటూ మాట్లాడాడు. బ్లడ్ క్యాన్సర్ రోజురోజుకి ఆయువును కబలిస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని మాత్రం దీని గురించి చాలా బాధపడడం మనమంతా చూస్తూనే ఉన్నాము. దీని గురించి ఆయన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సినిమా కోసం నేను ఇన్నాళ్ళు బతికున్నాను, ఇంకొన్నాళ్ళు బతికుండాలి అని కూడా ఆయన ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. అన్నట్టుగానే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి కుటుంబంతో సహా ఆ యువకుడు వెళ్ళి చూసినట్లు కూడా సమాచారం అందించారు.